బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ రేపు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం సంచలనంగా మారింది. ఇన్ని రోజులు ఎక్కడ మీడియా ముందుకు రాని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, అసలు ప్రజల మధ్యలోకి రావడం లేదు అంటూ ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రేపు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు రాబోతున్న తరుణంలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు అంటూ చాలా ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యంగా కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనది బనకచర్ల గురించి, ప్రాజెక్టు గురించి నడుస్తున్నటువంటి చర్చ మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సపోర్టుగా ఉన్నారని, తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటి పంపకాల విషయంలో రేవంత్ రెడ్డి చాలా ఈజీగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి విషయాల్లో ఉన్నటువంటి విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ తరుణంలో బనకచర్ల మీద కేసీఆర్ మాట్లాడే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే త్వరలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో దీనికి సంబంధించి మరోవైపు బీఆర్ఎస్ను సమాయత్తం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉండబోతోందా? అలాగే చాలా ముఖ్యమైన అంశం కవిత గురించి కూడా ఈ మధ్యకాలంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. కవిత రాసినటువంటి లేఖల గురించి, ప్రెస్ మీట్స్ గురించి, చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి క్లారిటీ ఇవ్వబోతున్నారా? అలాగే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మహా న్యూస్ మీద చేసినటువంటి దాడికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ అభిమానులు అని చెప్పుకొని, కేసీఆర్ అభిమానులు అని చెప్పుకొని వచ్చి ఛానల్ మీద దాడి చేసిన నేపథ్యంలో ఒక పెద్ద ఇష్యూ అయింది. దానికి సంబంధించి పెద్ద గందరగోళం జరిగిన నేపథ్యంలో ఈ అంశం గురించి మాట్లాడబోతున్నారా? ఇలా రకరకాల అంశాలు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏ విషయాల గురించి విమర్శించబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఇలా కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంశాలు కూడా, పార్టీలో నెక్స్ట్ మరి ఎవరు అనేది చర్చ కూడా నడుస్తున్న తరుణంలో, ఈ మధ్యకాలంలో వరుసగా కేసీఆర్ హెల్త్ కొంచెం అప్సెట్ అవుతున్న తరుణంలో మరి పార్టీలో నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవైపు కవిత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేటువంటి ఊహాగానాలు మనం చూస్తున్నాం. వస్తున్నటువంటి సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్న తరుణంలో మరి బీఆర్ఎస్లో నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు అనే దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందా? అలాగే బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఇవన్నీ కాకుండా అసలు ఇవన్నీ కాదు, నేను ప్రజల్లోకి రాబోతున్నాను అని ఏమైనా చెప్పబోతున్నారా? ఇన్ని రోజులు అసెంబ్లీకి రావడం లేదు, లేదంటే ప్రజల్లోకి రావడం లేదు, రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, ఇలా రకరకాలైనటువంటి విమర్శలు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎదుర్కొంటున్న తరుణంలో ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? లేదంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారనే చెప్తారా? లేకపోతే ఇక ముందు ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమైనా ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చే అవకాశం ఉందా? ఇలా అనేక అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి అసలు పొలిటికల్ సర్కిల్స్లో ఏం నడుస్తుంది, బీఆర్ఎస్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది, చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఈ అంశాల గురించి మాట్లాడదాం. మనతో మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే ఒక సంచలనంగా మారబోతుంది. ఆయన ఏది మాట్లాడినా చర్చే ఖచ్చితంగా. అందులోనూ చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు వస్తున్న తరుణంలో చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. ప్రధానంగా ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది? అసలు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ వర్గాల్లో ఏం చర్చ నడుస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే నిన్న ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన పిచ్చాపాటి మాట్లాడారు. 3 గంటలకు పైగా చాలా సేపు కొన్ని అంశాలను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అంటే కేసీఆర్ బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అనేటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ అన్ని గమనిస్తున్నారు జరుగుతున్నటువంటి పరిణామాల పైన అనేటువంటిది ఆయన వారికి వివరించే ప్రయత్నం చేశారు. 1-2 రోజుల్లో మీడియా ముందుకు వస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు రేపు కేసీఆర్ మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయితే తప్ప దాదాపు రేపు మీడియా ముందుకు వస్తారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ పైన కేసీఆర్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో తెలంగాణకు జరగబోయేటువంటి అత్యంత కీలకంగా మారేటువంటి ఆంధ్రప్రదేశ్ చేపట్టబోయేటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో బనకచర్ల ప్రాజెక్ట్, దీని వల్ల జరగబోయే నష్టం గురించి కేసీఆర్ వివరించనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో ఇప్పటికే పార్టీ నాయకులతో పాటు హరీష్ రావు కేటీఆర్ తో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఆల్రెడీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. నందనగర్ నివాసంలో ఉంటున్నారు కాబట్టి అక్కడ కూడా కేసీఆర్
కేటీఆర్ మరికొద్ది నాయకులతో భేటీ అయ్యారు. చాలా స్పష్టంగా బనకచెర్ల ప్రాజెక్టు పైనే ఆయన మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఈ రోజు తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? 10 ఏళ్లు మనం పాలించిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళ బాగు కోసం, ఆంధ్ర వాళ్ళ మేలు కోసం ఈ రోజు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నాం. 10 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో అనేక అంశాలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తావిస్తా ఉంది. వాటి గురించి ఓకే, ఇక్కడ ఏదో జరిగిందనో, ఇక్కడ ఏదో మనం ఏదో చేశామనో, ఇంకేదో నిర్ణయాలు తప్పనో, పేర్లు మారుస్తామనో, అంతవరకు మీరు చేస్తున్నంత వరకు రాజకీయం వరకు ఓకే. కానీ అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ లో కూడా కేసీఆర్ ఎందుకు కాంగ్రెస్ కు టార్గెట్ అవుతున్నారు అనేటువంటిది ప్రజలకు కేసీఆర్ వివరించున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుని కదా టార్గెట్ చేయాల్సింది, కేంద్రాన్ని కదా టార్గెట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరినీ వదిలేసి ఇంకా కేసీఆర్ ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? ఈ అంశాన్ని కేసీఆర్ వివరించనున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న పార్టీ నాయకులతో, ఈ రోజు మాట్లాడినటువంటి నాయకులతో ఒక అంశాన్ని కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఆర్టీవీ దగ్గర సమాచారం ఉంది. చాలా స్పష్టంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణలో నీటి పంపకాల విషయంలో అప్పుడు తెలంగాణ ప్రాంతానికి, రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టం పైన కేసీఆర్ ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే 27 మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకొని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లాను ఆ టైంలో అనేటువంటి ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యేలతో, నాయకులతో ఆయన షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యారు. చంద్రబాబు దగ్గర కూడా ఇలాగ ఎమ్మెల్యేల కూటమితో కొంతమందిని, తెలంగాణ ప్రాంత నాయకులను తీసుకెళ్లి, రైతులను తీసుకెళ్లి తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావన చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు నీటి పంపకాల విషయంలో ఆయన నాయకులకు వివరించే ప్రయత్నం చేశారంటే అప్పుడు ఇప్పుడు సేమ్ యథావిధిగా నడుస్తా ఉంది. ఇంకా నీళ్లకు సంబంధించిన విషయంలో అన్యాయం జరగబోతా ఉంది తెలంగాణకు అనేది వివరించబోతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించినప్పుడు నాయకులతో వెళ్ళి తెలంగాణ అనే పదాన్ని వాడొద్దు, నీళ్ల నష్టం జరుగుతుంది అంటున్నారు, దాని గురించి ఆలోచన చేస్తాం, కానీ పదే పదే తెలంగాణ అనే మాటను మీరు తెరపైకి తీసుకురావద్దు అనేటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు కేసీఆర్ ని వారించినట్టుగా ఆయన ఈ రోజు నాయకులతో ఆయన కొంచెం షేర్ చేసుకున్నట్టుగా ఆర్టీవీ దగ్గర సమాచారం ఉంది. సో ఈ అంశమే ప్రధానంగా కేసీఆర్ రేపు వివరించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే హరీష్ రావుకి సమాచారం ఇచ్చారు కేసీఆర్. హరీష్ పూర్తిగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి డీటెయిల్స్ గ్యాదర్ చేయండి, నా దగ్గర ఆల్రెడీ సమాచారం ఉంది, ఇంకా కాస్త గ్యాదర్ చేయండి, ఇదంతా మీడియా ద్వారా వివరిస్తాను అని చెప్పారు. మీడియా సమావేశం అయినప్పుడు కనుక చాలా సుదీర్ఘంగా మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల ప్రాజెక్టు పైన, తెలంగాణలో రైతాంగం పడుతున్నటువంటి సమస్యల పైన, యూరియా, తర్వాత నీళ్లు, కరెంటు, వీటన్నిటిపైన రైతు బంధు, రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి నిధుల విషయంలో, రైతు రుణమాఫీ, కేవలం రైతాంగం నీటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైనే కేసీఆర్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశంతో తెరపైకి వస్తా ఉన్నారు. కాకపోతే కేసీఆర్ ముందు నిజంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని అంశాలు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ నిజంగానే, తర్వాత దాంతో పాటు పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో నెక్స్ట్ పార్టీ ప్లీనరీ, నెక్స్ట్ తదుపరి ఎవరికి అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టు బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకా ఎస్సీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇట్లా అనేక ప్రతిపాదనలు ఉన్నాయి పార్టీలో. ఎందుకంటే ప్రెసిడెంట్ గా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు, కాబట్టి మీరైనా ఇంతవరకు అవకాశం లేదనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు బీజేపీ, కాంగ్రెస్. సో దానిపైన కూడా క్వశ్చన్ ఫేస్ చేసే అవకాశం ఉంది కేసీఆర్ ఖచ్చితంగా. మీడియా అడిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో తర్వాత రీసెంట్ గా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. ఆ అంశాలపైన కూడా కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. తర్వాత ఇలా ఈ అన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని వదిలేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేటువంటిది కేసీఆర్ వివరించనున్నట్టుగా తెలుస్తా ఉంది. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వదిలి కేసీఆర్ ను టార్గెట్ చేయడం వెనుక చంద్రబాబుకు మేలు చేస్తూ, తెలంగాణకు అన్యాయం చేస్తూ రాజకీయపరమైనటువంటి అన్యాయం జరగబోతా ఉంది. దీంట్లో భవిష్యత్ తరాలు తీవ్ర నష్టపోతాయి తెలంగాణలో అనేటువంటిది ఆయన తెరపైకి తేనున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు రేపు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల ఏమన్నా ఇంకా క్లారిటీ రాలేదు, కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల చేంజెస్ ఉంటే చెప్పలేము. రైట్. థ్యాంక్ యూ మధు. మొత్తం మీద కేసీఆర్ మీడియా ముందుకు వస్తున్న తరుణంలో, చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వస్తున్న తరుణంలో అసలు ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బనకచెర్ల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్
అసలు ఏపీ ప్రభుత్వాన్నో లేదంటే చంద్రబాబునో టార్గెట్ చేయకుండా ఈ విషయంలో ఇటు తిరిగి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది. సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని టార్గెట్ చేసి ఉపయోగం ఉంది, రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు అనే అంశం గురించి ప్రధానంగా మాట్లాడబోతున్నారు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరి వైఖరి ఎలా ఉంది, దీనివల్ల తెలంగాణకు ఏమి నష్టం జరగబోతుంది అనే అంశం గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆయన హెల్త్కి సంబంధించి కొంత మాట్లాడే అవకాశం ఉందేమో అంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతున్న తరుణంలో మనం మీడియా ఛానల్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా అన్ని అంశాలకు సంబంధించి, ముఖ్యంగా కవిత ఈ మధ్యకాలంలో రాసినటువంటి లెటర్స్, వ్యవహార శైలి, కామెంట్స్కి సంబంధించి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా మీడియా ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ అంశాలకు సంబంధించి. అలాగే ఎన్నికలు రాబోతున్న తరుణంలో పనిలో పని పార్టీ వైఖరిని కొంత చక్కబెట్టే ప్రయత్నం కూడా ఉండుండొచ్చేమో. అంతర్గత కలహాలను తగ్గించి కొంత చక్కబెట్టే ప్రయత్నం చేయడం, బూత్ స్థాయి నుంచి ఎలా కార్యకర్తల్ని సమిష్టిగా నడిపించాలనే అంశాలకు సంబంధించి, పార్టీకి సంబంధించి కూడా ఆయన కొంత ఇప్పటికే చర్చించినట్లుగా తెలుస్తుంది. అన్ని అంశాలకు సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది ప్రధానంగా ఆయన మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. వారు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నారు అనే అంశాల గురించి కేసీఆర్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. కేసీఆర్ ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఏం మాట్లాడాల్సిన అవసరం ఉందనేది కూడా కామెంట్ రూపంలో ఆర్టీవీతో మీ అభిప్రాయాలను పంచుకోండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.